సీట్లో కూసోయే బేబీ పెట్టే పెట్టయ్యే పిల్లగొప్పు సిగ్నల్ ఇస్తే పిల్లగొప్పే సెంటర్కి వస్తా స్టీరింగ్ పట్టేరు మన సినిమా హిట్టేరు రబ్బా 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 రాయ రబ్బాడిస్తానంది చెయ్యే ఇట్టే పుట్టి ఇట్టే పట్టే సై అంటే సయ్యే బాలా 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 మహబూ టాక్సీ బాలా 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 పేజే 1000 బాలా వాలా 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 తూ హే టాక్సీ వాలా 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 పిలిచే 1000 వాలా. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టూడెంట్ నెంబర్ 1. ఈ రోజు మనం శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కర్నూలులో ఉన్నాం. హాయ్ జూనియర్స్. హలో సీనియర్. అసలు ఎనర్జీ మోత మోగింది కదా. అవును ఇక్కడ నేను చెప్పాను కదా. మేము చెప్పిన తర్వాత నువ్వు హాయ్ చెప్పు అంటే కాపీ చేసిందా ఏంటి హాయ్ అందరూ ఒకేలాగా చెప్తారు. మేము వెరైటీగా చెప్పాం హాయ్ అన్న. నేను అందుకే ఇలా చెప్పా హాయ్ అని. అంటే 2 చేతులు లేపలేరు వేస్ట్. చా నువ్వు చేసింది నేను ఎందుకు చేస్తా, నేను కొత్తగా చేస్తా. కొత్తగా ఏం చేయాలి, చెత్తగా చేసావు. అసలు ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? వీళ్ళకి డబ్బా కొట్టేక? డబ్బా కొట్టడానికి కాదు, ఆ. స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ గెలుచుకోవడానికి వచ్చాం. సీనియర్స్ గెలిస్తే క్లాప్స్ కొట్టడానికి వచ్చావా? మేము గెలిచిన తర్వాత క్లాప్స్ కొట్టడానికి మీరు ఉండాలి కదా, ఇక్కడే ఉండండి ఓకేనా. ఓకే సో ఇదంతా కాదు మునీర్. సో డాన్స్ చూసేద్దామా? నాకు చాలా ఉత్సాహంగా ఉంది మా సీనియర్స్ డాన్స్ చూడాలని. మరి వాళ్ళు నేర్చుకుని వచ్చలేదు, అడుగు ఫస్ట్ చూసేద్దాం అనుకోండి. హలో మా బాడీలో ఉంటుందమ్మా, మీరు మీ నేర్చుకోవాలి. బాడీలో ఉంటాయి కాదు, మేము పెట్టిన సాంగ్ కి డాన్స్ చేస్తేనే చేసినట్టు, అర్థమైందా? మీరు ఏ సాంగ్ అయినా పెట్టుకోండి, మా వాళ్ళు చింపేస్తారు అంతేనా? మీరేమి చింపుకోద్దు కానీ ఫస్ట్ మా జూనియర్స్ డాన్స్ ఎరగదీస్తారు. జూనియర్ స్టార్ట్ మ్యూజిక్. వాట్ ఏ డాన్స్ సూపర్. నిజంగానే ఇరగదీశారు, ఇక్కడ అతికించుకుంటున్నాం మేము. అది మా వాళ్ళ డాన్స్ కి స్టేజ్ కూడా ఇరిగిపోద్ది అంతే. కుప్పి గంతులు వేశారు కదా, కుప్పి గంతులకి స్టేజ్ ఇరిగిపోతుంది అనమాట. సో ఇప్పుడు మా వాళ్ళు వచ్చి అసలు డాన్స్ అంటే ఎలా ఉంటుంది, అబ్బా ఇలా ఉంటుందా అనిపించేలా చేశారు. సీరియస్ రెడీయా? yes స్టార్ట్ మ్యూజిక్. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే అరే వాహాలి బెర్రీ ఫోజులే బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే
అయిపోయింది అనమాట. సో మా వాళ్ళు సరే ओ मेरा दिल लुट गई ఏ నువ్వు పాడు పాడు. ఓ మేరీ మైండ్ లట్టు గై ओ मेरा दिल लुट गई మైండ్ దొబ్బిందని నాకు అంత తెలుసు. వరుసగా చేశారన్నమాట మీ డాన్స్. మైకేల్ జాక్సన్ పైన అంత సంతోషంగా ఉన్నా అంటే మా సీనియర్స్ డాన్స్ చూసేదే. అరే హాట్ సీనియర్స్ మీ డాన్స్ నేర్చుకొని వేశారు. అరే మేము ఏం చేసా డాన్స్ మీ డాన్స్ చూసినందుకు మాకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. మీ సీనియర్స్ డాన్స్ చేస్తారని తెలుసా నేను నా ఫస్ట్ టైం నేను తెచ్చుకున్నా. ఓ డ్రెస్సింగ్ సెన్స్ లేదు ఏమీ లేదు ఏంటి డ్రెస్సింగ్ సెన్స్ అంటే ఏంటో తెలియని నువ్వు డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడుతున్నావు. ఆ? అవునే నువ్వే చెప్పుకోలే. నా డ్రెస్ ఎలా ఉంది? 2 కట్టెన్లు దుప్పట్లు అడ్డు ఇటు మొక్కలకి చేసుకొచ్చింది చెప్తుంది మనకి. ఇందాక నుంచి జరుగుతుంది అక్కడ షామియానవాడు టెంట మీద వేసిన ఏది గుడ్డ టెంట మీద వేసిన గుడ్డ. ఇక్కడ ఉంది సార్ ఇక్కడ ఉంది ఇది ఒక అదే. ఆ నాకు ఇప్పుడు అర్థమైంది. కళ్ళజోడు పెట్టినాడు కదా కనిపించట్లేదు పాపం. ఏ కళ్ళజోడు ఎందుకు పెట్టుకున్నాను తెలుసా? ఆ ఎందుకు పెట్టుకున్నావు? నిన్ను చూడలేక చిచ్చి నీతో మాట్లాడితే పొద్దునే నా మూడ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. మా సీరియస్ చూస్తావు ఒక 10 నిమిషాలు అలాగే. ఇక టైం అయిపోతుంది కానీ స్టార్ట్ చేయి ఫస్ట్. సో నువ్వు డ్రెస్ గురించి మాట్లాడావు కదా. అవును. సో ఇప్పుడు అదిరిపోయే కలర్ఫుల్ డ్రెస్సులతో మా సీనియర్స్ రెడీగా ఉన్నారు. సేమ్ నీట్ అయిపోయిన వాళ్ళు కూడా. నీ టైప్ అయితే బాధపడాలి, నా టైప్ కాబట్టి హ్యాపీ బాగుంటారు. వచ్చిన తర్వాత వాళ్ళు లేట్ అయిపోయి మేము చెప్తాం కదా కంగారు పడ. సో వాళ్ళు రావాలి చూడాలి అంటే మనం స్టార్ట్ చేయాల్సిందే. లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. ఓకే మరి ఎంత చక్కగా ఉన్నావంటూ మా జూనియర్స్ రెడీ అయిపోయారు. జూనియర్ అవునవును మీ వాళ్ళు అన్నిటికీ రెడీగానే ఉంటారు. భోజనాలు కూర్చున్నట్టు ఫస్ట్ భోజనాలకైతే రెడీగా ఉన్నారు. అక్కడ కూర్చున్నారు చూడు. ఇక్కడ భోజనాలు కాదు వచ్చింది మా వాళ్ళు ర్యాంప్ వాక్ చేయడానికి. అదే గుర్తు చేస్తున్నా, తినడానికి కాదు ర్యాంప్ వాక్. ఏదైనా మా వాళ్ళే ఫస్ట్. నువ్వు వస్తావా నేను రమ్మంటావా చెప్పు. నువ్వు రావద్దు మా వాళ్ళు వస్తారు. జూనియర్స్ రెడీ కదా? స్టార్ట్ మ్యూజిక్. జూనియర్స్ సూపర్ గా చేసారు. గోపికలు అయితే అదర కొట్టేశారు అంతే. డాన్సే రాదు సరే ఏదో నేర్చుకోలేదేమో ప్రాక్టీస్ లేదేమో అనుకున్నా. నడవడం కూడా రాదంట వీళ్ళకి. ఈవిడ ఒకటి మర్చిపోతుంది ఇక్కడ నడవకూడదు ర్యాంప్ వాక్ చేయాలి. ర్యాంప్ వాక్ చేయాలి. ర్యాంప్ వాక్ అంటే గాల్లో ఎగురుతారా? అది గాల్లో ఎగిరినట్టు ఉండాలి, పరిగెట్టినట్టు ఉండాలి, నడుస్తున్నట్టు ఉండాలి. మొత్తానికి కంబైన్ గా చేస్తేనే ర్యాంప్ వాక్. సో అడవిలో జంతువులన్నీ ఒక్కసారి అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఎవరు వాక్ చేశారు? మా వాళ్ళు వాక్ చేశారు. మధ్యలో ఆపేసి మీ వాళ్ళ గురించి చెప్తున్నా ఎందుకని అడుగుతున్నా. లేదు వాళ్ళ గురించే చెప్తున్నా ఫుల్ క్లారిటీగా. ఇప్పుడు మా సీనియర్స్ వస్తారు. అందగత్తులు వచ్చేయడం మా సీనియర్స్.
కానీ మిమ్మల్ని మాత్రం ఎవ్వరు బీట్ ఎవ్వరు చేయలేరు. ఆ లాస్ట్ లో పింక్ కలర్ అమ్మాయి అయితే ఇలా తిప్పుతుంది. ఎందుకు మునీర్ అలా అబద్ధాలు చెప్తావు? ఒకసారి ఆ కళ్ళ చూడు, తీసి అక్కడ చూడు. తీసొస్తే మీ అందం పెరుగుతుందా? మా అందం పెరుగుతుంది కానీ. ఇప్పుడు మీ వాళ్ళు చేసిన ర్యాంప్ వాక్ గురించి మా సీనియర్స్ చెప్తారు. విను సీనియర్స్, ఎలా ఉంది జూనియర్స్ ర్యాంప్ వాక్? ఒకేసారి దేవతలందరూ స్టేజ్ మీదకి వచ్చినట్లుంది మా సీనియర్స్ ని చూస్తుంటే. మా జూనియర్స్ ని చూస్తే స్వర్గంలో ఉన్నట్టుంది, మీ జూనియర్స్ ని చూస్తే నరకంలో ఉన్నట్టుంది. మీ ర్యాంప్ వాక్ చూస్తే స్ప్రింగ్ సూట్ పోయిన వాళ్ళ నడుస్తున్నారేంటి? దేవుడు ఏదైనా కోరుకోమంటే ఈ సీనియర్స్ ని చూపించకని కోరుకుంటా. అయ్యయ్యో పాపం, అందరూ వామిటింగ్ చేసేసుకుంటున్నారు. పొద్దున్న ఏం తిన్నారు వాళ్ళు? ఓకే, మీరు ర్యాంప్ వాక్ చూస్తే ఎలా ఉంది? మా వాళ్ళు చెప్తారు. జూనియర్స్ ఎలా ఉంది? మన ర్యాంప్ వాక్ కి పడిపోయారు వాళ్ళు. పాప నువ్వు పడిపోయారంటే ఫిదా అయిపోయారు అనుకుంటున్నావా? ఫిదా అయిపోయారు ఆల్రెడీ. ఒకసారి చూడాలి ఎలా పడిపోయారు, చూడు ఒకసారి. అయ్యో, ఎంత డబ్బులు ఇచ్చావు వాళ్ళకి? మా వాళ్ళకి డబ్బులు అవసరం లేదు, ప్రేమ పంచుతాను నేను. అబ్బా, ఇలా చెప్పిందల్లా విన్నారంటే ఇలాగే బురదగుంట్లో పడేస్తూ ఉంటాడు. గెలిపించాడు మిమ్మల్ని, చెప్తున్నా చూసుకోండి. ఇంకా ఎవరు గెలిపించే అవసరం లేదు, గెలుపు మందే కదా. ఓకే సీనియర్స్, పాపం జూనియర్స్ భ్రమలో ఉన్నారు. సో వాళ్ళ భ్రమని పోగొట్టాలి అంటే స్కోర్స్ చూసేద్దామా? స్కోర్స్ చూద్దామా జూనియర్స్? స్కోర్స్ ప్లీజ్. ఓకే జూనియర్స్, మా సీనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్. ఓకే, అండ్ మా సీనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ జూనియర్స్ మనసు దోచుకుందో లేదో చూద్దాం. సో జూనియర్స్ స్కోర్స్ ప్లీజ్. సీనియర్స్, మా జూనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ ఎన్ని? సీనియర్స్, మా వాళ్ళు ర్యాంప్ వాక్ తో అదరగొట్టారు కదా, సో మీ హార్ట్స్ ఎన్ని ఇస్తున్నారు? మీరందరూ ఓఆర్ చేస్తున్నారు కాబట్టి, సో మీ అందరి మధ్యలో ఎంత కోఆర్డినేషన్ ఉందో, ఎంత ఫ్రెండ్షిప్ ఉందో ఇప్పుడు చూడాలనుకుంటున్నాను. మా అందరి మధ్యలోనేనా? మీకు లేదంటది. బరిలో ఉన్నంత వరకు మా అక్క మాట వినే చెల్లిని, బరి దాటితే ఆ దేవుని మాట కూడా వినలేని సీనియర్ నిర్వే. మా బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఉన్న చోటనే ఊపిరి వదిలేస్తారా సీనియర్స్? మేము గ్రౌండ్ లో కడుగు పెట్టినామనుకో, ఎవడి బ్యాక్గ్రౌండ్ అయినా బద్దలవ్వాల్సిందే. మా మీద పంచ్ డైలాగ్స్ వేస్తున్నారు. బతకాలని లేదా పైకి పోవాలని ఆశగా ఉందా? ఒక్కసారి కమిట్ అయితే ఆ పైన వాడు కూడా మా కట్టురాడు రా జూనియర్స్. రే సీనియర్స్, మా స్టామినా మా సత్తా తెలుసుకోవాలంటే అది మా చేతిలో చావాల్సిందే. ఓకే, సో ఇప్పుడు మనం అందరం అమ్మి తుమ్మి తెలుసుకునే టైం వచ్చేసింది కాబట్టి ఇక్కడ మా సీనియర్స్ రెడీగా ఉన్నారు. రెడీయా సీనియర్స్? మా జూనియర్స్ కూడా రెడీగా ఉన్నారు కదా జూనియర్స్? లెట్స్ స్టార్ట్ అమ్మి తుమ్మి. ఓకే, మరి అమ్మి తుమ్మిలో మనం ఆడబోతున్నాం చలో. చలో ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా జూనియర్స్? పిలిచేద్దామా సీనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే, అమ్మి తుమ్మిలో మనం ఆడబోతున్నాం చలో. చలో ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ బిగ్ ఫుడ్స్ రెండు ఉన్నాయి. సో ఫస్ట్ సీనియర్స్ ఆడితే సీనియర్స్, లేదంటే జూనియర్స్ ఆడితే జూనియర్స్. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి అంటే ముగ్గురు కూడా ఒక ఫుట్ మీద ఒక కాలు, ఇంకొక ఫుట్ మీద ఇంకొక కాలు పెట్టి నుంచుంటారు. అండ్ కాళ్ళకి సపోర్ట్ గా కట్టుకోవడానికి థ్రెడ్స్ ఉన్నాయి, అండ్ హ్యాండ్ కి సపోర్ట్ గా ఒక థ్రెడ్ ఉంది. సో అలా ఆ తాళ్లతోటి కాళ్ళు కట్టేసుకుంటారు. సో ఏ ఫుట్ మీద కాలు ఆ ఫుట్ మీద కట్టేసుకుంటారు అనమాట. సో ముగ్గురు కూడా ఒకేసారి అడుగులో అడుగు వేస్తూ ఆ ఫుట్స్ మీద నుంచి నడుచుకుంటూ అలా వెళ్ళి అక్కడ కనిపిస్తుంది కదా ఫ్లాగ్, సో అక్కడ యూటర్న్ చేసుకొని ఫస్ట్ ఇక్కడికి వచ్చేయాలన్నమాట. సో రెండు టీమ్స్ ఇలా ఆడతారు. సో ఏ టీం అయితే తక్కువ టైంలో మమ్మల్ని రీచ్ అవుతుందో, అంటే స్టార్టింగ్ పాయింట్ రీచ్ అవుతుందో, వాళ్ళే గేమ్ విన్నర్స్. ఓకేనా జూనియర్స్? సీనియర్స్ రెడీ? ఓకే, ఫస్ట్ మా వాళ్ళలో ఫ్రెండ్షిప్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా సీనియర్స్ వచ్చేస్తారు ఆడడానికి, చెల్లో గేమ్ ఆడడానికి. సీనియర్స్ రెడీయా? Yes, come on. Come to the party, Subbalachmi. Welcome to the party, Abbatachmi. ఓకే, చెల్లో గేమ్ ఆడడానికి మా సీనియర్స్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. Chelo
మా జూనియర్స్ చేలో ఆడడానికి ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 గో. చలో గేమ్ అయితే చాలా బాగా ఆడేశారు. మరి సీనియర్స్ గెలిచారా జూనియర్స్ గెలిచారా తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది కాబట్టి స్కోర్స్ చూసేద్దామా సీనియర్స్? స్కోర్స్ చూద్దామా జూనియర్స్? ఓకే స్కోర్స్ ప్లీజ్. ఓకే మరి స్కోర్స్ చూసిన తర్వాత విన్నర్స్ మన జూనియర్స్. సీనియర్స్ ఆడి చూపించిన తర్వాత వాళ్ళు ఆడారు కాబట్టి కొంచెం ఈజీ అయిపోయింది. ఆట ఎవరైనా చూపిస్తారు కానీ గెలిచే వాళ్ళే జూనియర్స్. సూపర్ సీనియర్స్. ఏంటి మీరు చూడరా మా సెలబ్రేషన్స్? అవసరం లేదు, మాకు కావాలి సెలబ్రేషన్ టైం. మ్యూజిక్. ఓకే సీనియర్స్ చూడలేకపోయాం కదా వీళ్ళ ఇది హల్చల్ని. yes మీరు చూడలేరు, ఎవరైనా బాగుంటే అసలు చూడలేరు కదా. ప్రెజెంట్ హల్చల్ అయితే మా వాళ్ళు కాబట్టి జూనియర్ సూపర్. థ్యాంక్ యూ. ఓకే బ్రేక్ లో బాగా ఎనర్జీ తీసుకున్నారా? సో ఇందాక ఎగిరావు కదా నువ్వే అలసిపోయి ఉంటావు చూసుకో. ఏం అలసిపోలేదు, మాకు ఇంకా రెట్టింపు ఎనర్జీ అలా వస్తూనే ఉంటది. గెలవాలి గెలవాలి అని మేము ఎక్కువ ఆలోచిస్తున్నాం కాబట్టి మాకు ఎనర్జీ ఎప్పుడు ఉంటుంది, అస్సలు డౌన్ అవ్వదు. అంతేనా గర్ల్స్? సో ఇప్పుడు ఎనర్జీతో కాదు కావాల్సింది, కొంచెం తెలివితేటలు కావాలి, కొంచెం నిజాయితీ ఉండాలి, కొంచెం డేరింగ్ ఉండాలి, అన్ని కలిసి ఉండాలి. ఉన్నాయా మీకు? మాకున్నాయి కాబట్టి మేము చెప్పుకున్నాం. ఉండాలి 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 అంటున్నావు కదా, కొంచెం అప్పు కావాలంటే మా వాళ్ళు ఇస్తారు, తీసుకోండి డేర్ని. రే జూనియర్స్, మీరు చూడాల్సినవి చూసేయండి, చేయాల్సినవి చేసేయండి. మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. రే సీనియర్స్, మాతో ఎదురుపడే ధైర్యం లేక చావే సూసైడ్ చేసుకోయిందిరా. దేవుడు కనిపిస్తే మొక్కాలి, ఈ సీనియర్స్ కనపడితే వనకాలి. ఏ సీనియర్స్, పులి పందె దెబ్బ ఎలా ఉంటుందని ఈ పులితోనే తెప్పిస్తారేంటిరా? సో ఎవరిలో కాలేజ్ ఉందో చూద్దామా? చూద్దామా? చూద్దాం. సో మాతో గెలుద్దాం అనుకుంటా. గెలడం ఏంటి, మిమ్మల్ని మొత్తం పడేస్తాం కింద. అంతేనా? అంతే. సరే చూద్దాం ఎవరు ఎలా గెలుస్తారో చూద్దాం. అది కూడా లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. ఓకే మరి టచ్ చేసి చూడు ఆడాలంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. పిలిచేద్దామా జూనియర్స్? పిలిచేద్దామా సీనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే మరి టచ్ చేసి చూడు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ మాది, నువ్వు కంగారు పడుకో. ఓకే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది మేము, అంటే మా జూనియర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎల్లో టీ షర్ట్ నువ్వురా. ఓకే శ్రావణి, నువ్వు డేట్ చేయడానికి రెడీనా? రెడీ. ఓకే పొద్దు నుంచి ఒకటి అనిపిస్తుంది అట, మీ అందరూ దెయ్యం మోకల్లా కనిపిస్తున్నారు నాకు. సో ఏం చేయాలంటే కొంచెం నువ్వైనా సరే కొంచెం అమ్మవారి గెటప్ లో వస్తే చూడాలనిపిస్తుంది నాకు. ఓకే షూర్. ఓకే గో. ఓకే సో ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ వచ్చింది, నేను సెలెక్ట్ చేస్తాను. ఎవరు స్పెట్స్ దా. ఓకే సో జూనియర్ కావ్యశ్రీ, నేను ఈ అడగబోయే ట్రూత్ ఏంటి అంటే, నువ్వు సింహాన్ని సడన్ గా చూస్తే ఏం చేస్తావు? వెంటనే అద్దం ముందు నుంచి పక్కకు వెళ్తా. ఎందుకు అనుకున్నావు? ఆరే శివంగి ఇక్కడ. వీళ్ళ మెరుపు కళలు బాగానే ఉన్నాయి, ఇంకొక కళలు రాణిని పిలుద్దాం. ఎవరిని? నువ్వు సడన్ గా సింహాన్ని చూస్తే ఏం చేస్తావు? హలో, మేము ఫ్రెండ్స్. మహా అయితే ఏం చేస్తాం? ఎవరైనా మంచిగా ఉంటే తింటాం. ఓహో మీరు జంతువులా? వీళ్ళు మనుషుల్ని తినే బ్యాచ్ అని అర్థమైపోయింది. సో ఇంకొకళ్ళని తీసుకుంటాను నేను.
సింహాన్ని సడన్ గా చూస్తే ఏం చేస్తావు? అమ్మా, ఏముంది silent. మామూలే, దాని తోకని పట్టుకొని గిర్రా 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 తిప్పుతా. చిన్నప్పుడు నేను కుక్కను పెంచుకోలే, అంటే నిన్ను పెంచుకోలే, సింహాన్ని పెంచుకున్నా. ఓకే, సో ఈ జంతువులతో మాట్లాడడం నాకు అసలు ఇష్టం లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపో, మీకు ఏదో పేరు పెట్టారు కదా, గుర్తెచ్చుకో. ఓకే, ఇప్పుడు మా టర్న్ వచ్చింది. మేము సెలెక్ట్ చేసుకుంటాం బ్లాక్ షర్ట్. ఓకే సంధ్య, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటావు? మీ ఇంట్లో షుగర్ ఉంటుందా తెలుసా? ఉంటది, మా ఇంట్లో ఏంటి అందరి ఇంట్లోనే ఉంటుంది. చెప్పు. ఆ షుగర్ క్రిస్టల్స్ లెక్కెడతా. మా ఇంట్లోకి వచ్చి లెక్కెడుతుంటావు నువ్వు. సో ఓకే, మొత్తానికి ఏం చేస్తుంటావు? షుగర్ క్రిస్టల్స్, కందిపప్పు, బియ్యం వాటిని లెక్కెడుతుంటా. అంటే నువ్వు ఏ గ్రూపు? ఎంపీసీ. ఓహో, మ్యాథ్స్ కదా, సో లెక్క పెడుతూ ఉంటారు అనమాట. సో ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం, వాళ్ళని చెప్తారు చూద్దాం. ఓకే, నీ పేరు? ప్రత్యూష. ప్రత్యూష, నువ్వు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటావు? కొత్త కొత్త వంట ప్రయోగాలు చేసి ఈగలకి దోమలకి అన్నదానం చేస్తూ ఉంటా. అసలు సీనియర్స్ ఎంత క్రేజీగా ఉన్నారు కదా. క్రేజీ అని తెలుగులో అంటారు? క్రేజీ అనే అంటారు. పిచ్చి అంటారు, పిచ్చి అంటారు. ఓకే, మొత్తానికి ఈవిడెంత క్రేజీ ఫీల్ అని అర్థమైంది. సో ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం. సో అర్చన, నువ్వు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటావు? పచ్చదనం పరిశుభ్రత అంటూ మా ఇంటితో పాటు వీధిని కూడా క్లీన్ చేస్తాం. ఓకే, నీది ఆ బ్యాచా? స్వచ్ఛ భారత్ ని మా సీనియర్స్ క్లీన్ గా పాటిస్తారనమాట. నువ్వు పార్ట్ టైం చేసే టైము, ఆమె ఫుల్ టైం చేస్తుంది, అదే కదా? మీలాగా ప్రోగ్రామ్స్ చూడకుండా ఆ. చేస్తాం కదా ఏదో ఒకటి. ఏదో ఒకటి చేస్తుంటావు కాబట్టి అది క్లీన్ అంటే చేస్తుంటావు. నీలాగా బేవస్గా తిరగకుండా పని చేస్తా అంటుంది. సో మా వాళ్ళు అన్ని పనికొచ్చే పనులు చేస్తున్నారు అని నాకు అర్థమైంది. సో సూపర్ సీనియర్స్, కమ్ ఆన్. ఇప్పుడు బాగా కనెక్ట్ అయింది, ఆ చెత్తగానే అర్థమైపోయింది. జూనియర్స్ అంతే కదా? ఓకే, సో ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ వచ్చింది. ఎవరిని అంటే బ్లూ షర్ట్ దా. ఓకే, సో మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టాలి కాబట్టి సో మంచి డేర్ ఇస్తాను. సో నీకు చాక్లెట్ ఇష్టమా? లాట్. చాలా ఎక్కువ తినేస్తావా? చాలా. అవునా? ఎగ్స్ తింటావా? యా. అవునా? ఓకే, సో ఎగ్ చాక్లెట్ రెండు కలిపి, అంటే ఎగ్ లో చాక్లెట్ ని డిప్ చేసుకొని తినాలి. మేము ఎప్పుడు రెడీ. మీరు మనుషుల్ని తింటారు ఇంక ఇవి ఒక లెక్కన. సింహాన్ని పక్కన పెట్టుకొని ఆటలాడుతున్నావు. ఓకే, సో ప్రాపర్టీ ప్లీజ్. ఓకే హేమ, నీ కోసం ఇక్కడ ఎగ్ అండ్ చాక్లెట్ కూడా రెడీగా ఉంది. నువ్వు రెడీగా? మరి ఉడకబెట్టిన ఎగ్ అనుకున్నావా? అబ్బా, మీ జూనియర్స్ కి ఇదే ఎక్కువ, మళ్ళీ ఉడకబెట్టి తీసుకురావాలా? అయినా డేర్ అన్నారు కాబట్టి మా కోసం తింటా. సూపర్. ఓకే, తింటే తెలుస్తుంది అప్పుడు. చాక్లెట్ కన్నుల చిన్నదానివే, నువ్వు బిస్కెట్ బుగ్గల పురదానివే. మ్యాగ్నెట్ నవ్వులతో లాగేశావే, మార్కెట్ పువ్వుల్లో ముంచేశావే. కొట్టి కొట్టి ఢీ కొట్టి ఆ కట్టి గుండెల్లో గూడెట్టావే. రావే 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 నన్ను కట్టుకోవే, కాటన్ చీరలాగా నన్ను నువ్వే చుట్టుకోవే. ఓకే, అర్థమైంది కదా? ఏం అర్థమయ్యేది? ఇందంటే ఆ చేతులతో గోకింది అదే నాకుంది మళ్ళీ. చిచ్చి. మొత్తానికి డేర్ అయితే ఎలా చేసింది మన జూనియర్? తిండి కూడా ఏదో పెద్ద ఏదో. డేర్ ఇచ్చింది ఎవరో? నువ్వు తింటావు అలాగా? మా ఇంట్లో తింటా, ఇక్కడ ఎందుకు తింటా నేను? నువ్వు చేయలేనప్పుడు మా వాళ్ళు చేశారంటే అది డేరే కదా? సో ఎక్కువ మాట్లాడుకో, మా వాళ్ళు డేర్ ఎరగదీశారు, నువ్వు వెళ్ళిపో, ఇంకా నీతో పని అయిపోయింది, ఇంక వెళ్ళిపో. ఓకే, సో జూనియర్స్ అగ్లీ గర్ల్స్ అని నాకు అర్థమైంది, నాకు క్లారిటీ వచ్చేసింది. సూపర్. అగ్లీ మా వాళ్ళు కాదు, మీ ఫేసులు. ఓకే, ఇప్పుడు మా టర్న్ వచ్చింది. మా వాళ్ళతో చాక్లెట్ తినిపిస్తావు కదా? సో మీ వాళ్ళతో అంతకు మించిన డేర్ గాని ట్రూత్ గాని పిచ్చెక్కిస్తాను ఇప్పుడైతే. సో ఎవరిని సెలెక్ట్ చేస్తానంటే, నువ్వెందుకు అడిగాకున్నావు? రా, నువ్వేరా. ఓకే మౌనిక, డేర్ చేయడం రెడీనా? ఎస్. ఓకే, నువ్వు చాలా బలంగా కనిపిస్తున్నావు. పైగా ఇంతకు ముందు రివెంజ్ ఒకటి ఉంది మా దగ్గర. సో ఆ రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నాం మేము. నీకేం చేస్తానంటే కోకోనట్ ఇస్తాను నేను. సో దాన్ని పగలగొట్టి, నీ అరాచకం నీ ఇష్టం, ఎలా అయినా పగలగొట్టి అది మొత్తం తినాలి, ఆ వాటర్ తాగాలి. ఎస్. ఓకే అంట. సో ఓకే, కోకోనట్స్ ప్లీజ్. ఏం రెండే తెచ్చావా?
చెట్టు తెచ్చింటే అంతా అయిపోతుండే ఆ కదా. చెట్టు తెస్తే చెట్టు తినేవా కూర్చో. కొట్టు కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు పెట్టు పెట్టు పక్కకి లగ్గ పెళ్ళికి ముందు. అరే కొట్టు కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు పెట్టు పెట్టు పక్కకి లగ్గ పెళ్ళికి ముందు. ముద్ద బంతి పువ్వా ముద్దులాడనివా రాజుకుంది రవ్వ మోగని గువ్వ. కసి కోనలోన కాటు వేయనా పుస్. అబ్బుస్. కొట్టు కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు కొట్టు. పెట్టు పెట్టు పక్కకి లగ్గ పెళ్ళికి ముందు. ఏం ముని తాగుతావా నన్ను తాగమంటావా? ఇంత అరాచకం చేసి ఎవడన్నా తాగుతాడు అది? నువ్వే తాగే. ఓకే, నిన్ను చూసినప్పుడు అనుకున్నాను నేను చిన్న చిన్న సరిపోవని, కాకపోతే ఎందుకో కొంచెం క్యూట్ గా అనిపిస్తే సరిపోతాయి అనుకున్నాను. నువ్వేం చేసిలా అంటే మొత్తం చెట్టు ఊపి కాయలని పడేసిలా ఉన్నావు. ఇచ్చిన డేని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు మా సీనియర్స్, అంతే సూపర్. ఓకే సీనియర్స్, ఇప్పుడు మన టర్న్ వచ్చింది. సో ఎవరిని ఆరెంజ్ ఫ్రాక్ దా. ఓకే, సో నీకు ఎలాంటి కళలు వస్తాయి, ఆ కళలో ఏం జరుగుతుంటాయి? రోజు మహేష్ బాబు కల్లోకి వచ్చి నమ్రతాను వదిలేసి నీతో వస్తా సుప్రియ అన్నట్టు. అలాంటి కళ వచ్చింది నీకు? Yeah. సో మేము నమ్మాలి అంతేనా? యా ఓకే, అస్సలు నమ్మసక్యంగా లేదు. నేను ఇంకొకరిని అడుగుతాను. అండ్ నెక్స్ట్ ఈవిడ ఇందాకే చాలా అరాచకం చేసింది. సో ఇప్పుడు ఏం కళ వచ్చిందో చెప్తుంది. సో నీకు ఎలాంటి కళ్ళు వస్తాయి, ఆ కళ్ళలో ఏం జరుగుతాయి? నాకా ప్రభాస్కి నాకు పెళ్ళైనట్టు, మా ఇద్దరికి బుల్లి ప్రభాసులు పుట్టినట్టు రోజు కళలు వస్తాయి. ఇది నిజమైతే బాగుండు. ఇంతకంటే ఎక్కువ అడిగితే ఇంకెలాంటి అరాచకాలు వస్తాయో తెలియదు. అందుకే ఇక్కడి నుంచి వాకౌట్ చేసేస్తున్నాను. భయపడ్డావా మా నువ్వు కళ్ళని? రైట్. సూపర్ జూనియర్స్. ఓకే, ఇందుకు ఫస్ట్ డేర్ ఇచ్చాం మేము. అసలు వస్తారా మీరు, లేకపోతే ఈ రౌండ్ అంతా మీరు ఓడిపోయారని ఒప్పేసుకుంటారా? అసలు మ్యాటర్ ఏంటి? ఎప్పుడెప్పుడు వద్దామా, ఎప్పుడెప్పుడు జూనియర్ స్టార్ట్ తీద్దామని రెడీగా ఉంది. ఇప్పుడు నేను చిటికేస్తున్నాను, వచ్చేస్తుంది. ఎటు నుంచి చూసుకో. వస్తది? లెట్స్ కమ్ ఆన్. డైరెక్టర్ గారు, మీకేమైనా కోరికలు ఉంటే ఇప్పుడే చెప్పేయండి. మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాదు. నాకు చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. సీనియర్స్ సీనియర్స్ సో మునీర్, చూసావు కదా, గెలిచేది మా సీనియర్స్. అండ్ మీ జూనియర్స్ ని నిన్ను ఎలా పరిగెత్తించారో చూసావా? సూపర్ సీనియర్స్. పిచ్చి పిచ్చిగా పిచ్చి డ్రెస్ వేసుకుని వస్తే పరిగెట్టాను. పెద్ద విషయం దాంట్లో. రే దేవత గెటప్ రా, అది దేవత. మా సీనియర్స్ దేవతలు. ఓ దేవత గెటప్ అన్నాను, ఇదే నా గెటప్. ఎస్, అందుకే నువ్వు చెప్తానే కానీ క్లారిటీ రాలేదు నువ్వు నాకు. ఆల్రెడీ భయపడి పారిపోయావు అంటే అక్కడ మా అవును, దేవతలు పిచ్చోళ్ళకి చూసే భయపడతాం, కదా. దేవతలు కనబడితే దండం పెట్టుకుంటాం మా వాళ్ళలాగా. మీరైతే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సూపర్ సీనియర్ వచ్చేసే. ఓకే, సో టచ్ చేసి చూడులో అయితే మా సీనియర్స్ జూనియర్స్ కి చెమటలు పట్టించేశారు. సూపర్ సీనియర్స్, థ్యాంక్ యూ. ఓకే, టచ్ చేసి చూడు రౌండ్ లో అయితే మా వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఆడుకున్నాం కదా వాళ్ళతో. సూపర్ జూనియర్స్, థ్యాంక్ యూ. మునే
నీకు చాలా బిల్డప్ ఎక్కువైపోయింది. సో ఆ బలుపు అంతా దించే టైం వచ్చేసింది. మా వాళ్ళతో డి అంటే డి అనడానికి రెడీయా? నేను డి అంటే మీరు ఢా అంటారు, మరి చూసుకోండి. ఎంతే ఒక్కటే గుద్దు చచ్చూరుకుంటారు మీరు. చూద్దామా? చూద్దాం. ఒక్కటే గుద్దు కాదు, ఒక్కటే దెబ్బ. అవునా? ఎలా అయినా కొడతారు మా వాళ్ళు, మీ వాళ్ళు పోతారు ఖచ్చితంగా. అబ్బో, మా వాళ్ళు సీనియర్స్ కట్అవుట్స్ చూసా ఎట్లున్నారో. ఒక్క గుద్దు గుద్దారంటే అంటే ఇలా ఉంటే సరిపోదు, ఇది మధ్యలో ఉండాలి. ఆ స్ట్రెంత్ పవర్ గురించే చెప్తున్నాను. సో తేల్చుకుందాం, డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం. ఎవరి strength మా ఏంటో. స్టామినా చూపించడానికి మా సీనియర్స్ రెడీగా ఉన్నారు. రెడీయా? రే జూనియర్స్, మేము బుల్లెట్స్ ని కూడా బఠానీలా నమలేస్తాం. అరే ఓ సీనియర్స్, మీ 10 మంది తలకాయలో ఉండే తెలివితేటలు మా ఒక్కొక్కరి హెడ్స్ లో ఉందిరా. ఓయ్ జూనియర్స్, ఫ్లూటు జింకల ముందు ఊదు, సింహాల ముందు కాదు. సింహంతో వేట, ఈ జూనియర్స్ తో ఆట రెండు ఒకటే. ఆట ఆడిచ్చేది మేమే, ఆడేది మేమే. మీ గురించి మేము, మా గురించి మీరు తెలుసుకుని రేసు మొదలు పెట్టద్దు. రేసు గుర్రాల మా స్పీడ్ మీరు తట్టుకోలేరు. ఒకవేళ తట్టుకోవాలంటే రా, తట్టుకుందాం రా. ఒక్కొక్కరిని కాదు సీనియర్స్, 100 మందిని ఒకేసారి పంపిండి, ఎదురు గెలిచి చూపిస్తాం. ఓకే, లెట్స్ స్టార్ట్. గీతతో అంత వేసి కాదు. ఓకే, మరి గీతతో అంత ఈజీ కథలో మనం ఫేస్ టు ఫేస్ గేమ్ అన్నారు కాబట్టి బెలూన్ బాష ఆడితే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది. సో మాకు కూడా ఇలాంటి పవర్ఫుల్ గేమే కావాలి, ఎందుకంటే మీ జూనియర్స్ ని తొక్కేయాలి కదా. ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేస్తే ఇంకా మజా వచ్చేస్తుంది. మరి పిలిచేద్దామా సీనియర్స్? పిలిచేద్దామా జూనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. గీతతో అంత ఈజీ కథలో మనం ఆడబోతున్నాము బెలూన్ బాద్షా. మరి బెలూన్ బాద్షా ఆడటానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. ఓకే, మరి బెలూన్ బాద్షా గేమ్ ఎలా ఆడాలంటే ఫస్ట్ మనం ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా, అక్కడ 2 బిగ్ బెలూన్స్ కనిపిస్తున్నాయి, ఒక సర్కిల్ కనిపిస్తుంది. సీనియర్స్ నుండి 5 మెంబర్స్ అండ్ జూనియర్స్ నుండి 5 మెంబర్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. సో ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళ పొజిషన్స్ లో నిలబడాలన్నమాట. ఓకే, సీనియర్స్ నుండి ఒకరు, జూనియర్స్ నుండి ఒకరు కూడా వచ్చి ఆ బెలూన్స్ పట్టుకొని ఒకరికొకరు ఆపోజిట్ సైడ్ లో నిలబడతారన్నమాట. సో టైం స్టార్ట్ అవగానే ఫోర్స్ గా వచ్చి ఆ సర్కిల్ లోకి వచ్చిన తర్వాత డాష్ ఇచ్చుకోవాలి. సో ఎవరైతే ఎగిరి ఆ సర్కిల్ బయట పడతారో వాళ్ళు లూజర్స్ అవుతారు. లోపల సర్కిల్ లో బెలూన్ తో పాటు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు విన్నర్స్ అవుతారు. జూనియర్స్ రెడీనా? ఇలా 5 pairs కూడా ఆడతారు. సో 1 by 1 ఆడతారు. సో ఎవరైతే లీడ్ లో ఉంటారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. రెడీయా సీనియర్స్? ఓకే, ఫస్ట్ మా టీం నుంచి సీనియర్ లక్ష్మి వచ్చేస్తుంది. మా జూనియర్స్ నుండి హసీనా వస్తుంది. హసీనా కమాన్. ఓకే, లక్ష్మి రెడీ కదా? ఓకే, 3, 2, 1 గో. Go! పోను పోను నాకు నేను కొత్తగా అవుతున్నాలే కొంచెం కొంచెం పరిచయం మారుతోంది నా ప్రపంచం. 3, 2, 1 గో. దగ్గరేమో దగ్గరింకా ఓకే, మరి బెలూన్ బాద్షా అయితే సూపర్ గా ఎంజాయ్ చేస్తాం. మరి ఇప్పుడైతే స్కోర్స్ వద్దామా జూనియర్స్? స్కోర్ చూద్దామా సీనియర్స్?
స్కోర్స్ ప్లీజ్. సో బెలూన్ భాషని చాలా చక్కగా ఆడి గెలిచేశారు మా సీనియర్. సో మునీర్ ఇందాక ఏదో ఒక ఆట గెలిచాము అని చెప్పి ఓ ఎగిరారు కదా, ఇప్పుడు ఆశా సెలబ్రేషన్ ఎలా ఉంటుందో మా సీనియర్స్ చూపేశారు. మ్యూజిక్. సిన్ని 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 చెప్పమేగా ముద్దులతో తుంది ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని. ఓకే మునీర్ చూసావు కదా, సో మేము గెలిచాము అండ్ సెలబ్రేట్ కూడా చేసుకున్నాం. సో ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా సరదాగా ఓకే అనిపిస్తుంది. ఏడుస్తున్నావా? ప్లీజ్ ఏడు. గేమ్ జస్ట్ జనరల్ గా ఒక గేమ్ మీరు గెలిచారు, ఒక గేమ్ మేము గెలిచాం, అంతే. తేడా ఏం లేదు అక్కడ. ఈక్వల్ చేశారు అంతే. చాలా కష్టపడి అది కూడా. సరే ఈక్వల్ చేసామంటున్నావు కదా, సో ఇప్పుడు మొత్తం టోటల్ స్కోర్ తెలుసు కదా, అప్పుడు చూసుకుందాం. టోటల్ స్కోర్ తెలియాలంటే ఇంకా చాలా టైం ఉంది. ఫస్ట్ మా వాళ్ళు అయితే చాలా బాడారు కాబట్టి థ్యాంక్ యూ జూనియర్స్, థ్యాంక్ యూ. జూనియర్స్ చాలా బాగా ఆడి ఓడిపోయారు. సో సీనియర్స్ మాత్రం గెలిచేశారు. థ్యాంక్ యూ. ఓకే సో మరి ఫైనల్ గా స్కోర్ తెలియాలి, ఎవరు టైటిల్ విన్నరో తెలియాలి అంటే మనం ఏం చేయాలి? గెస్ట్ నేను వెయిట్ చేయాలి. yes మరి పిలిచేద్దామా సీనియర్? పిలిచేద్దామా జూనియర్స్? ఓకే, విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం ఏజిఎం ఆఫ్ శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కర్నూలు మురళీకృష్ణ గారు. ప్లీజ్ వెల్కమ్. అండ్ ఫస్ట్ ఎయిడ్ డాన్స్ తో చాలా 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 బాగా చేసి గెలిచేసుకున్నారు మా సీనియర్. ఎంత చక్కగా ఉన్న రౌండ్ విన్నర్స్ మా జూనియర్స్. ఆమె తుమ్మి విన్నర్స్ కూడా మా జూనియర్స్. టచ్ చేసి చూడు విన్నర్స్ మా సీనియర్. గీతతో అంత విధి కాదులో కూడా విన్నర్స్ మా సీనియర్. వావ్ సీనియర్స్. ఏది వావ్ జూనియర్స్. ఒక్కసారి మన షీల్డ్స్ చూపించండి జూనియర్స్ కి. ఓకే సో ఈ రోజు స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ మా సీనియర్. మునీర్ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, చిరుతతో వేట సీనియర్స్ తో ఆట రెండు డేంజరే. ఓకే, గెలిచారు కాబట్టి ఊరుకున్నాం. ఈ రోజు మీదే ఉండొచ్చు కానీ రేపు మనదే జూనియర్. ఆడియన్స్ చూసారు కదా, సో సూపర్ గా అండ్ అలాగే మీరు కూడా ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారు కదా. సో ఇంత ఎంటర్టైన్మెంట్ అస్సలు తగ్గకుండా రేపు కూడా ఇంతే డోస్ పెంచుతూ మీ ముందుకు వచ్చేస్తాము. yes ఒక సూపర్ డూపర్ కాలేజ్ తో మీ ముందుకు వచ్చేస్తాం. until then keep watching YouTube Plus. This is Indu and this is Munir going to signing up for today. Bye bye. Bye.